చాలా బాగుంది. పెద్ద మూవీ చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్ సూపర్ స్టోరీ. వన్ మ్యాన్ షో సూపర్ అంటే సూపర్ అండి. అంటే ఇది కొంచెం ఫస్ట్ హాఫ్ లాగ్ అది ఇది అని అదే అంటున్నారు. అలా ఏం లేదు. జస్ట్ చూసే బట్టి ఉంటది. ఓకే. జాన్వీ కపూర్ రామ్ చరణ్ సీన్స్ ఎలా అనిపించాయి? అది వన్ మ్యాన్ షో. అసలు జాన్వీ కపూర్ ఎక్కడ నాకు కనబడలేదు. ఓకే. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సూపర్ ఉంది. అవును. సో ఓవరాల్ మూవీ ఏంటంటే దేని గురించి ఎలా ఉంటుంది? స్పోర్ట్స్ కోసం చిన్న పిల్లలు అందరూ ఎడిక్ట్ అవుతున్నారు. ఫోన్స్లో పబ్జీ, క్యాండీ క్రష్ ఇవన్నీ ఫోన్తో ఎడిక్ట్ అవుతున్నారు. బయటకు వచ్చి గేమ్స్ ఆడాలి, మనం ఏంటో చూపించుకోవాలి అనేసి ఉంది అంతే. సో ఓవరాల్ బుచ్చిబాబు డైరెక్షన్ సూపర్ అంటే సూపర్. అవునా? సో రామ్ చరణ్ గారికి అవార్డ్స్ వస్తాయి, నేషనల్ అవార్డ్స్ ఈ సినిమాతో ఆఫ్ అంటున్నారు. కోర్స్. అవునా? అలా చాలా రోజుల తర్వాత మనకు ఒక ఇలాంటి సినిమా చూడక చాలా రోజులైంది. అంటే యూత్కి ఎలాంటి సినిమా కావాలి, మనకేమైనా లేకపోతే మనం ఎలా కష్టపడి సాధించుకోవాలన్నది ఒక పెద్ద సినిమానే మనకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ క్యారెక్టర్ మాత్రం నిజంగా చెప్తున్నా, రంగస్థలం తర్వాత అంటే మళ్ళీ రామ్ చరణ్ కెరియర్లో ఇది ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పొచ్చు. మంచిగా ఒదిగిపోయి చేసిన క్యారెక్టరు. నేను ఒక మొగతీర అంత ఇష్టపడ్డాను, ఒక రామ్ చరణ్ గారిది రంగస్థలం అంత ఇష్టపడ్డాను, పెద్దలా అంత ఇష్టపడ్డా. రంగస్థలంలో కూడా క్యారెక్టర్ ఎంత బాగా చేసిండో దానికంటే చాలా బాగా చేసిన క్యారెక్టరు. హైలైట్ ఏం కావాలి? హైలైట్ కల్లా ఒక ఊరి కోసం కొట్లాడి ఆయన కాళ్ళు పోయినా కూడా నిలబెట్టుకొని ఒక ఊరి కోసం ట్రైన్ తెప్పిస్తాడు. ఇంకేం కావాలి అంటే మన అలాంటి స్టోరీస్ వచ్చినట్టు ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే కుస్తీ ఫైటింగ్ ఆడి మళ్ళీ ఒక రన్నింగ్ అంటే కాలు పెట్టుకొని కూడా రన్నింగ్ చేసి మళ్ళీ వరల్డ్లో నంబర్ 1 గెలిచి నాకు గోల్డ్ మెడల్ వద్దు, నాకు ఒక ఊరికి ఒక ట్రైన్ కావాలంటాడు. అంటే సినిమాలో మనకి మెసేజ్ కావాలి, సినిమాలో స్టోరీ కావాలి, మనకు ఒక మెసేజ్ కావాలి. అంత బాగుంది. అంటే మేము చెప్పాలంటే రంగస్థలం ఎంత బాగుందో సినిమా దానికి మించి బాగుంది. కొత్తగా బాగుంది. జాన్వీ కపూర్ క్యారెక్టర్ బాగుంది. మన శివరాజ్ కుమార్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిండు. చెప్పండి, జగపతి బాబు గారు కూడా చాలా బాగా చేసిండు. ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా బాగా కష్టపడ్డారు. ఈ సినిమా మాత్రం జగత్తున్నా రాసి పెట్టుకొని రామ్ చరణ్ కెరియర్లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. 100%. ప్రతి ఒక్కరు సీన్స్ చూస్తే ఏడుస్తారు. లాస్ట్ సీన్ చూస్తే కంపల్సరీ 700 లెవెల్ ఉంటారన్న. సినిమా మాత్రం సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్. ఒకటే చెప్తున్నా, రామ్ చరణ్ కెరియర్లో మంచి సినిమా అంటే బ్లాక్ బస్టర్ సినిమా. ఎవరో లేదని అనుకోరు భయ్, సినిమా మాత్రం మంచి సినిమా, మెసేజ్ సినిమా. ఇలాంటి సినిమా చూడండి, తెలుస్తుంది దేనికోసం సినిమా పెద్ద అంటే. చూసినాక చెప్పమనండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్. రామ్ చరణ్ ఎంత క్యూట్గా ఉంటాడో, జాన్వీ కపూర్ ఎంత క్యూట్గా ఉంటుందో అంత క్యూట్గా హ్యాండిల్ చేయడం సినిమా అయితే. స్టోరీ లైనప్ అయితే చాలా బాగుంది. ఇంకా రామ్ చరణ్ కెరీర్లో ఒక మంచి సక్సెస్ అయితే తీసుకోవడం జరిగింది. తన పడ్డ కష్టానికి న్యాయం జరిగిందని చెప్పొచ్చు. ఒక ఊరికి గుర్తింపు తేవాలి, అది ఎలా తేవాలనేది మనకి ఇందులో చాలా క్లియర్గా క్షుణ్ణంగా చూపించాడు. ఎంట్రన్స్ అయితే అదరగొట్టాడు, ఇంటర్వెల్ బ్యాన్ అయితే అదరగొట్టాడు, లాస్ట్ క్లైమాక్స్ అయితే ఏడిపించాడు. బట్టి చాలా బాగుంది సినిమా. ఇది తక్కువైంది అనడానికి లేదు. సినిమా అయితే ప్రతిదీ కూడా సాంగ్స్ కానీ ఉన్నటువంటి ఒక ఫైట్ ఎంత అద్భుతంగా ఉందో, బాగా క్రియేట్ చేసుకున్నాడో. అది ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన రెహమాన్ గారికి ప్రతిదీ కూడా, ప్రతి సీను కూడా పాయింట్గా చాలా అద్భుతంగా బుచ్చేత ధరకు ఎక్కించాడు. ఇంకా వన్ మెన్ షో రామ్ చరణ్ గారు అయితే వన్ మెన్ షో చేస్తాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి గ్యాప్లో ఒక మంచి సూపర్ హిట్ పడిందని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సినిమా ఒక మంచి సక్సెస్కి ఇది ఒక పునాది. యాక్టింగ్ పరంగా చిరంజీవి గారు తనయుడు కాబట్టి యాక్టింగ్ పరంగా ఒక మెట్టు కాదు ఎక్కుతా, యాక్టింగ్ పరంగా 4 మెట్లు అయితే ఎక్కేసాడు ఈ సినిమాలో. తను చూపించినటువంటి 3 క్యారెక్టర్లు ఏదైతే ఉందో, క్రికెట్ కానీ అదేవిధంగా రన్నింగ్ కానీ ఇంకోటి ప్రతిదీ కూడా చాలా అందంగా అయితే డైరెక్టర్ తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఓవరాల్గా సినిమా అయితే ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి అభిమానికి, ప్రతి హీరో అభిమానికి కూడా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం. ఇక లాస్ట్ క్లైమాక్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అది జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, ఎవరైనా కానీ తన పడ్డ కష్టానికి ఈరోజు న్యాయం జరిగింది అనేదానికి బుచ్చి ఒక నిదర్శనంగా రామ్ చరణ్ గారు ఎన్నుకున్నారు. కాబట్టి ఈ సినిమా ఒక మంచి సక్సెస్. అంటే 1 మెన్ షో అయిపోయింది కాబట్టి సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 వరకు వస్తుంది సినిమాకి అయితే. థ్యాంక్ యూ.